గురువుగారు, మామూలుగా మనం ఇంట్లో పిల్లలు ఏడుస్తూ ఉంటారు. చిన్న పిల్లలు బాగా ఎక్కువగా ఏడవటం లేదా దిష్టి తగిలింది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఒక 5, 6 సంవత్సరాల నుంచి మరి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కుడి కాలికి, ఎడం కాలికి ఆడపిల్లలకైతే ఎడం కాలికని, మగపిల్లలకైతే కుడి కాలికని ఇలా నల్ల దారాలు కడుతూ ఉన్నారు. అలా దారం కట్టంగానే నిజంగా దిష్టి అనేది పోతుందా? అది వాస్తవమేనా? లేదా అసలు దిష్టి పోవాలంటే ఏం చేయాలి? అసలు దిష్టి అనేది ఉందా? శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. దృష్టి దోషములనేవి ఉన్నవి. ఇది యుగయుగాల నుంచి ఉన్నాయి. మానవుడిలో దేనికని దృష్టి దోషం ఉన్నది అంటే, మానవుడిలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. సాత్వికులు, సత్వగుణం, రజోగుణం, తమోగుణమని. ఈ 3 రకాల వ్యక్తుల యొక్క భావాలు, మాటలు, ఆహార పదార్థాలన్నీ భగవద్గీతలో చక్కగా చెప్పాడు. ఒక్కొక్కని యొక్క భయంకరమైనటువంటి దృష్టి గనక తగిలితే ఎదుటివాడి మీద ప్రభావం పడుతుంది. కొందరు బలవంతులైతే పర్వాలా, తపోవంతులై కొంచెం అనుష్ఠానపరుడై ఉంటే ఆ దృష్టి అతని తాకదు. ఒక ఉదాహరణ, గాలి మనకు లారీ వెళుతూ ఉంటుంది రోడ్డు మీద, ఒక చిన్న రాయి దాని కింద పడి ఫెల్మని ఎగిరి మన ముఖానికి తగిలి మన ముఖం చిట్లిపోతుంది. ఇంకొక లారీ వెళుతుంది, ఆ రాయే ఆ లారీ టైరుని పంచర్ పెడుతుంది. అదేమిటి, ఎందుకు జరిగింది? ఈ లారీలో గాలి బాగా ఉండటం వల్ల రాయి ఫెల్మని ఎగిరిపోయింది. ఆ లారీ టైర్లో గాలి తక్కువగా ఉండటం వల్ల ఈ రాయే ఆ టైర్కి పంచర్ పెట్టింది. చూశారెంత తేడా ఉన్నదో? ఒకే పద్ధతి. అలాగే బాలకులు, చిన్నపిల్లలు అమాయకులు, చిన్నపిల్లలు లేత హృదయాలు. ఆ హృదయానికి ఈ దుష్టశక్తి రాకూడదు. అందుకనే యుగయుగాల నుంచి ఉన్నది. ఈ 5-6 సంవత్సరాల నుంచే కాదు, ఇది యుగయుగాల నుంచి. బొట్టు పెట్టిన తరువాత ఒక పక్కన ఒక చిన్నది ఇది పెడతారు. అలాగే పెళ్లి కూతురు కూడా బుగ్గన చొక్క పెడతారు, పెళ్లి కొడుకు కూడా బుగ్గన చొక్క పెడతారు. పెళ్లి కూతురికి భాషికం కడతారు. ఆ భాషికంలోనే మంత్రం ఉన్నది, ఎవరి దృష్టి వీళ్ళ మీద పడకుండా ఉండడానికి. ఈ అమ్మాయి బాగున్నది, ఈ అబ్బాయి బాగున్నాడు, రకరకాలైనటువంటి చూపులు ఉంటాయి. ఈ చూపుల యొక్క దోషాల వలన అతనికి శక్తి కలుగుతుంది. మనకు కనపడదు కానీ ఈ చూపు ఇలా కరెంటు లాగానే వెళుతూ ఉంటుంది. ఇంగ్లీష్ సినిమాలో చూపిస్తారు చూడండి, షక్ అని ఇలా అని వెళ్తుంటుంది. అలాగే కాంతి వలయం వెళుతుంది. ఈ కాంతిలోనే ఉంటుందన్నమాట ఇదంతా. కాబట్టి ఆ దృష్టి దోషం పోవాలి. అందుకని నరుని యొక్క దృష్టికి నల్లరాయి కూడా బద్దలవుతుంది. కొన్ని విశేషములు ఇతరులు చూడకూడదు అంటారు. కన్న తల్లి అయినా కనుమరుగుండాలి ఒక సామెత ఉంటుంది. అంటే కన్న తల్లి అయినా సరే అన్నం పెట్టేటప్పుడు వాడు తినేటప్పుడు వింతగా చూడకూడదు. చూస్తున్నావా, చూస్తున్నావా అని ఊరు కిందకి పైకి చూడకూడదు. వాడు రకరకాలుగా తింటుంటాడు. ఒకసారి ఉంటాడు, ఒక్కోసారి రకరకాలుగా వాడి భంగిమలు ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న విషయం గురువు గారు, అమ్మ అన్నం పెడుతుంది కదా మరి పిల్లలకి, కలిపి ముద్దలు పెడుతుంది. అయినా కూడా మన తల్లి కూడా భలే తింటున్నాడే అనుకున్నా కూడా ఒక్కొక్కసారి రావచ్చు. అందుకనే తల్లి ఏం చేస్తుంది అంటే దిష్టి తీస్తుంది. పాలు ఇచ్చిన తర్వాత వాతాపి జీర్ణం, ఇది ఒక పెద్ద కథ. సరే, ఏదైతేనే మళ్ళీ చాలా మారుతుంది కాబట్టి ఆ కథ చోట్ల ఇలా తల్లి చేస్తుంది. కాబట్టి దృష్టి దోషములు ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లలకి తప్పనిసరిగా ఈ బుగ్గన చొక్కన పెట్టాలి. అంతేకాదు, నల్లదారం దేని కడతారు అంటే, అందమైనటువంటి వ్యక్తి కనపడినప్పుడు ఆ నలుపు కనపడగానే వెంటనే అతని దృష్టి ఆ నలుపు మీద పడుతుంది, దేహం మీద పడదు. అందుకనే చూడండి, పెద్ద పెద్ద భవనాల్లో అందంగా కట్టేటప్పుడు ఒక పిచ్చి బొమ్మ పెడతారు. దేనికని అంటే అతని చూపు ఆ భవనం మీద పడకుండా అని చూస్తాడు. అప్పుడు ఆ దృష్టి దోషం అనేటువంటిది తొలగిపోతుంది. కాబట్టి విపరీతమైనటువంటి సత్వరజస్తమో గుణ భూయిష్టమైనటువంటి వ్యక్తుల యొక్క దృష్టిలు సోకుతున్నప్పుడు మనకు అలాంటి దోషం ఉంటుంది. అందుచేతనే అమ్మవారి యొక్క దృష్టిని వర్ణిస్తారు లలితా సహస్రనామాల్లో. కరుణా కటాక్ష వీక్షణములు అంటారు. అమ్మ చూపు, అలా చూపు చూడగానే, అందుకని మత్స్యకంఠి అంటారు అమ్మవారిని. అమ్మవారిని ఏమని పిలుస్తారు అంటే మత్స్యకంఠి. మత్స్యకంఠి అంటే చేపల వంటి కన్నులు గలదని ఒక అర్థం. కామాక్షి, మీనాక్షి, మీనాక్షి అన్న మత్స్యకంఠి అన్న ఒకటే అర్థం.
దేనికని అంటే మామూలుగా లౌకికంగా చూస్తేనేమో మనం మేకప్ రూమ్లో కళ్ళు ఎలా ఉండాలి, కళ్ళు చేప అడ్డంగా పెట్టిన చేపలాగా ఉండాలి, చివర్లో సన్నగా మధ్యలో ఉబ్బుగా. అందుకని కొన్ని కళ్ళు బాగుండవు గనక మరి స్టూడియోలో మేకప్ వాళ్ళు బాగా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళంతా అయిపోయిన తర్వాత కాస్త అంటారు. దీనికని అలా కొంచెం అది చివర్లో సన్నగా ఉన్నాయి, మా కళ్ళు విశాలంగా ఉన్నాయి అంటాను. కాటుక పెట్టేవాడు పూర్వంలో కాటుక పెట్టుకుండేవాడు. అంతేకాదు దృష్టిని గురించి చెప్తున్నాను. దృష్టి మీనం గుడ్డను పెట్టిన తర్వాత పొదుగుతుంది. పొదగగానే అవి పిల్లలవుతాయి. వాటి కరుణ వాటి మీద ప్రసరింపబడుతుంది. అలాంటి కరుణ మా మీద ప్రసరింపచేయి. అందుకనే ఆ చూపుల వల్లనే అభివృద్ధి చెందుతాడు. చూపుల వల్లనే అతడు పాడైపోతాడు. చూపులలో ఎన్నున్నాయి? దృష్టి దోషం ఉందా లేదా అంటారేంటండి? అను చూద్దాం. నీ పిల్లవాడికి వెంటనే ఏడుస్తాడు. దేనికి ఏడుస్తాడు? దేనికని? అది చూపేగా. చూపులు లేవు, దృష్టి దోషాలు లేవు, ఏం లేవనక్కర్లా. నువ్వు పిల్లవాడిని ప్రేమగా బుజ్జి అనే ఆప్యాయత, ఆ కన్నులలో ప్రేమ అలా ఒదిగేటువంటి కన్నులు చూడండి. అసలు కాలేజీ కుర్రవాళ్ళని చూడండి, వాళ్ళు కళ్ళు మాట్లాడుకుంటాయి. నేను ఒక చోట కళ్ళు మాట్లాడుకున్నాయంటే ఒకడు వచ్చి కళ్ళు మాట్లాడుకోవటం ఏంట పండిట్, నోరు మాట్లాడును కళ్ళు చూడును అని చెప్పాలన్నాడు. పిచ్చివాడ, నువ్వు ఏదో పిచ్చోడిలాగా ఉన్నావు, నీకు ఎన్నేళ్ళు అంటే 12 ఏళ్ళు అన్నాడు. 12 ఏళ్ళకి అర్థం కాదు, 21 ఏళ్ళు వస్తే కళ్ళు ఎలా మాట్లాడతాయో తెలుస్తాయి. తెలుసునా? కళ్ళతోటి కూడా అంటారు. అంటే ఒక అర్థం, అంటే ఒక అర్థం, అంటే ఒక అర్థం, ఇన్నున్నాయి. కాబట్టి దృష్టి దోషములు అనేవి ఉన్నవి. అందుకనే మొట్టమొదటగా నేనేం చెప్పాను, నా ప్రవచనం మొదలుపెట్టబోయే ముందు ఉన్నవి అన్నాను. ఎలా ఉన్నవో వివరించాను. కాబట్టి అలాంటి కరుణ మన మీద ప్రసరించాలి. అమ్మా, నీ కరుణను మా మీద ప్రసరింపచేయి తల్లి జగన్మాత. కమలాంబనా చింత తీర్చవమ్మ, కమలాంబనా చింత తీర్చవమ్మ, కామకోటి పీఠ నివాసిని, కమలాంబనా చింత తీర్చవమ్మ, కామకోటి పీఠ నివాసిని, కమలాంబనా. నీ చూపులు అందమైనటువంటి ప్రేమ నా మీద ప్రసరింపచేస్తే నాలో ఉన్నటువంటి ఆవేదన, కష్టములు తొలగిపోతాయి. అందుచేతనే పిల్లలకు ఏ విధమైనటువంటి దృష్టి దోషం తగలకుండా ఇంతయేలా భాగవతంలో పూతలను సంహరించినప్పుడు నా పిల్లవాడికి ఏమవుతుందోనని ఆవు తోకను తీసుకొని వచ్చి అలా తల మీద బాది రక్ష కడుతుంది యశోద. నీకు ఏ విధమైనటువంటి దృష్టి దోషాలు తగలకుండా ఉండాలని తన పిల్లవాడిని రక్ష కడుతుంది యశోదాదేవి, పిల్లవాడికి శుభములు కలగాలి అని. అలాగే కౌసల్య కూడా అరణ్యవాసం వెళ్ళేటప్పుడు నీకు ఏమీ ఆపదక్కగలకూడదురా అని అపరాజిత అని పేరు కలిగినటువంటి ఒక ఓషధిని తీసుకొని వచ్చి కౌసల్య తన కొడుకుకి ఓషధి కడుతుంది, నీకు శుభములు కలుగునుగాక నాయన అని. కాబట్టి అలాంటివి ప్రేమ ఆప్యాయతతో ఈ దోషములన్నీ పోయి మీ పిల్లలు కూడా సుఖ సంతోషములతో కళకళలాడుతూ తల్లిదండ్రుల యొక్క దీవెనతో, మహర్షుల యొక్క దీవెనతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ స్వస్తి. చాలా చక్కగా వివరించారు. ఈ దృష్టి దోషం అనేది ఉంటుంది అని చాలా క్లియర్గా చెప్తూ ఏ విధంగా ఉంటుంది, దానికి పరిహారం ఏమిటి అనేది వివరిస్తూ అసలు ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలాంటి చూపు, ఎవరి చూపు మన మీద పడాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు నూరి నారాయణమూర్తి గారు. మరి మీరు ఇంకా ఎలాంటివి చేసుకోవాలి ఏమిటి అనేది కార్యక్రమం మీరు చూస్తూ ఉన్నారు, ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనేది ఖచ్చితంగా మీరు వివరించండి, మాకు మీ వీడియోల ద్వారా తెలియచేయండి. అలాగే మీ ఏదైనా కామెంట్స్ తెలియచేస్తే తప్పకుండా ఆ కామెంట్స్ రూపంలో కూడా మేము మళ్ళీ దానికి సంబంధించిన ప్రశ్నని అడగటం జరుగుతుంది. దానికి సమాధానం కూడా నూరి నారాయణమూర్తి గారు ఇవ్వటం జరుగుతుంది. లేదా మీరు నూరి నారాయణమూర్తి గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.